రైతులందరూ నమస్కారం అండి. ఈరోజు వచ్చేసి మనం కొత్తపాలెం గ్రామంలో ఉన్నాము. మాచవరం మండలం పిడుగురాళ్ళ పల్నాడు జిల్లాలో ఉన్నామండి. రైతు వచ్చేసి కాటా శ్రీనివాసరావు గారు. వారు సఫారీ చేశారండి, విఎన్ హైబ్రిడ్ సఫారీ. చూడండి ఎలా ఉందో. ఇదంతా ఒక కొమ్మ అండి. నీట్గా సైజు మాదిరి ఒకే సైజు కింద నుంచి మొదలలాగా ఒకే సైజు ఎలా ఉందో అలా నీట్గా కాసింది, గుత్తులుగా చూడండి సార్. అంత నిండుగా ఉంది చెట్టు. నీట్గా సైజు కూడా కలర్ మంచి కలర్, ఒక్క మచ్చకాయ లేదు, ఒక తాళనే లేదు, ఒకే సైజు. కింద మొదల్లో ఏ సైజు వచ్చిందో సఫారీ అదే సైజు పైదాకా మెయింటైన్ అవుతూ వస్తుంది. ప్లస్ ఇంకో తెంత కూడా ఉందండి, ఫ్లవరింగ్. అది చూడండి, ఇదంతా ఒక కొమ్మ సాగిపోయింది ఇలా నీట్గా. ఇదంతా మళ్ళీ వేరే చెట్లు కూడా అలానే ఉంది. కాపు అంతా దగ్గర కాపు సైజు ఒకటే సైజు, పచ్చికాయ అయినా పళ్ళుకాయ అయినా కలర్. మెయిన్ ఏంటంటే మచ్చ అనేది లేదండి. వెరైటీలో వచ్చేసి చాలా అంటే చాలా బాగుందండి. క్వాలిటీ పరంగా అయితేనేమి అన్ని విధాల క్వాలిటీగా బాగుంది. సైజు చాలా అంటే చాలా బాగుందండి. వెరైటీ మంచి సైజు, రైతులందరూ మంచి దిగుబడి వస్తుంది. సఫారీ వెరైటీ చాలా అంటే చాలా బాగుందండి. వెరైటీ క్వాలిటీ పరంగా అన్ని విధాల అన్నిటికీ రైతుకి తాళు అనేది చాలా తక్కువ అండి, అసలు లేనే లేదు, మచ్చకాయ కూడా లేదు. రైతులందరూ వేసుకోదగ్గ విత్తనం విఎన్ హైబ్రిడ్ సఫారీ అండి. ఈ ఒక్క చెట్టే కాదు, అన్ని చెట్లు అలానే ఉందండి కాపు. ఇది చూడండి సార్, ఇది ఇంకో చెట్టు. కాపు ఎలా ఉందో, సైజు నీట్గా ఉంది, పొడుగు మంచిగా గుత్తులుగా ఉంది కాపు అంతా. కింద నుంచి నీట్గా ఉందండి కాపు. ఇదంతా ఒకటే కొమ్మండి. రెండు బాగా అల్లుకుపోయిన చెట్లు, బాగా హైట్ కూడా బాగుంది. చెట్టు హైట్ 4.5 అడుగుల దాకా ఎత్తుందండి, చాలా బాగుంది. కాయ సైజు నీట్గా ఉందండి, దగ్గరగా ఉంది కాపు. కాయ మచ్చలేదు, మెయిన్ నీట్గా బాగుందండి. వెరైటీ మార్కెట్లో కూడా మంచి రేట్ వెళ్తుందండి సఫారీ. కాయ బాగా బరువు ఉంది. విత్తనాలు 80 నుంచి 100 దాకా ఉన్నాయండి. కాయలు చూడ నీట్గా ఉంది.